విలువలతో కూడిన విద్యను అందించడమే ధ్యేయమని గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సద్గుణ శనివారం స్థానిక 80 అడుగుల కూడలి వద్ద గల V1 హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. అధ్యక్షులు సద్గుణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ధ్యేయంతో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించామని 30 మంది విద్యార్థినీలను దత్తత తీసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కార్పొరేట్ కళాశాలలో చదివిస్తూ విద్యార్థినుల ప్రతిభను ప్రశంసిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలకు ప్రశంసా పత్రాలు, సత్కారాలు, బంగారు మెడల్స్ అతిరథ మహారథుల చేతుల మీదుగా అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఉమా మణిశర్మ, గోపి, స్వరూప్, సత్యవాణి, గోపి, ఉర్లం శివతేజ తదితరులు జీఈఓ అధ్యక్షులు సద్గుణను అభినందించి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. దాంట్లో ముఖ్యంగా మెరిట్ మీద కాలేజ్ టాపర్స్ కూడా ఈ జీఓ ఆర్గనైజేషన్స్ ద్వారా ఉన్నారు అంటే నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ సద్గురుకి ఇటువంటి సంకల్పాన్ని చేయాలి అనేటువంటి సంకల్పం సద్గురులో వచ్చినందుకు సద్గురుకి చిన్నపిల్లలైనా సరే చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఉమా మేడంకి, సాయిబాబా సార్కి, స్వరూప్కి, మిగతా చాలా మంది, సచివాణి మేడం చాలా మంది ఉన్నారు సార్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే విధంగా పిల్లలందరూ కూడా ఇంకా ఎందుకంటే మామూలుగా చదివించడం కాదు, అమౌంట్ కూడా వాళ్ళు పే చేసి ఇంతమందిని ఒక 29 మందిని దగ్గర ఇయర్కి ఒక 10 lakhs వరకు అవుతాయి. అటువంటి అమౌంట్ అంతా కూడా పే చేసి పిల్లలందరినీ కూడా చదివిస్తున్నారు. ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఏడాదికి 29 మంది స్టూడెంట్స్ ఒక ప్రముఖ స్కూల్లో, శ్రీ సత్యసాయి హై స్కూల్ అనే ఒక స్కూల్లో ప్రదీప్ సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వారిని అక్కడ జరుపుకోవడం జరిగింది. అలాగే దాన్ని ఇంటర్మీడియట్ వరకు పెంచాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ 2023-24 అకాడమిక్ ఇయర్ గాను అక్కడ చాలామంది ఎకనామికల్గా పూర్గా ఉన్న స్టూడెంట్స్కి అమ్మఒడితో పాటు మేము కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒకటే కాకుండా బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కానీ, ప్లాంటేషన్ డ్రైవ్స్ కానీ, సో స్టూడెంట్స్కి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, అలాగే అనేక కార్యక్రమాలని మేము సమాజంలోకి వాళ్ళ చైతన్యం నింపడానికి, విద్యార్థుల చైతన్యం నింపడానికి మేము రకరకాల ప్రయత్నాలు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఎప్పటికీ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో గ్లోబల్ ఎంపవర్ అందులో తనుజ 464 మార్క్స్ రావడం జరిగింది. అలాగే మాధవరపు మేఘన అమ్మాయికి 461 మార్క్స్ రావడం జరిగింది. ఎన్మార్కి 462. అలాగే దివ్య తేజస్వి సెకండ్ ఇయర్ 979 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా గాయత్రి అనే అమ్మాయికి 970 మార్క్స్ రావడం జరిగింది. బైపీసీ నుండి తీసుకుంటే పూజ చాందిని 400. అలాగే ఈ కాలేజీ యాజమాన్యం అందరికీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆర్గనైజేషన్లో స్పాన్సర్స్గా ఉన్న అనేక మంది వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడిగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జియో ఆర్గనైజ్ ద్వారా మేము చాలా ఉపయోగపడుతున్నామండి. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే సద్గుణ సార్ కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇలా చాలా మంది ఇంకా కూడా హెల్ప్ చేస్తారని స్వరూప్ సార్ చెప్తున్నాం. అదే సద్గుణ సార్ కూడా మేము అనుకుంటున్నాం. మేము చాలా కష్టంగా ఉండేటప్పుడు ఫీజు కట్టుకునే కష్టంగా ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు మాకు సార్ సద్గుణ సార్. మేము ఇలాగే చాలా మంది కూడా సద్గుణ సార్ హెల్ప్ చేస్తారు, ఇంకా చాలా మందికి డొనేట్ చేస్తారని మేము చాలా అనుకుంటున్నాం, అలాగే కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ సద్గుణ సార్, థ్యాంక్ యూ జీవో. దేవ్ గాయత్రి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివాను. నేను 970 తెచ్చుకున్నాను. అలాగే ఇంతవరకు ఇప్పుడు చదువుకున్నానంటే సద్గుణ సార్ వల్లనే. ఇంటర్మీడియట్లో నాకు సద్గుణ సార్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిపోయింది, ఇంతవరకు వచ్చాను, చదువుకున్నాను సద్గుణ సార్ సహాయం వల్లనే. మాది కూడా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా పూర్గా. ఆ సమయంలో సద్గుణ సార్ కనిపించి ఇలా సహాయం చేశారు. ఇంతవరకు ఈ పొజిషన్లో వచ్చాను చదువుకొని. అలాగే సద్గుణ సార్ ఇంకా చాలా డొనేషన్స్ ఇవే కాకుండా ప్లాంటేషన్ అని, ఫుడ్ డొనేషన్ అని, బ్లడ్ డొనేషన్స్ అని చాలా చేశారు. అలాగే సద్గుణ సార్కి జీఓకి చాలా థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ సహాయం మర్చిపోకుండా అలాగే జీఓని నాకు తగినట్టు ఎంత సహాయం చేస్తూ అలాగే జియోకి మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇంటర్మీడియట్లో 920 వరకు తెచ్చుకున్నాను. జియో అనేది అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది. లైక్ ఫుడ్ సప్లై చేయడం, అలాగే బ్లడ్ డొనేషన్, ఇంకా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. చాలా ఎకనామికల్గా బ్యాక్గా ఉన్న వాళ్ళకి అందరికీ ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇస్తున్నారు. మంచి కార్పొరేట్ కాలేజ్లో ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు. ఇంత చిన్న వయసులో కూడా సద్గుణ్ సార్కి ఇంత మంచి ఆలోచనతో రావడం అంత గొప్ప థాట్ అనేది చెప్పాలి. అలాగే మేము కూడా పెద్ద అయిన తర్వాత మంచి సక్సెస్ తెచ్చుకొని జియోని ఇంకా ముందుకు తెచ్చి మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఎలాగైతే చదివించారో మేము కూడా అలాగే మంచి సక్సెస్ఫుల్ తెచ్చుకొని మేము కూడా ఇలాగే ఒక ఆర్గనైజేషన్తో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాము. బీదా చేయండి జియో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ భార్గవి. మేము గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరపున చదువుతున్న విద్యార్థులం. మేము శ్రీ ఆదిత్య కాలేజ్లో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరపున చదువుతున్న విద్యార్థులు. మాకు ఫండింగ్ ఇస్తున్న సద్గుణ్ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే అన్ని దానాల కంటే గొప్ప దానం విద్యాదానం కాబట్టి అంత గొప్ప దానాన్ని మాకు చేస్తున్న సద్గుణ్ సార్ చాలా గొప్పవారు. అలాగే అందరికీ మేము కూడా అంత స్థాయికి వెళ్ళి విద్యాదానం చేయాలనుకుంటున్నాము. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. సో అందరూ జియో ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయండి. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బీదా చేయండి జియో.